హాయ్ అండి. ఈరోజు ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను చూడండి. ఇది విడిగా నేను కట్ చేసి వేసాను అనమాట. హ్యాండ్కి ప్యాచ్ అనేది చూడండి. బ్లౌజ్కి వర్క్ మొత్తం ఇలా వచ్చింది. లైనింగ్ తీసుకేసుకొని ఫస్ట్, తర్వాత నడుము పట్టీ కోసం ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని, తర్వాత చూడండి ఇక్కడ మనం ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ మొత్తం తిరగదిప్పుకోవాలండి. ఇట్లాగా తిప్పేసుకొని ఇప్పుడు నడుము లూజు కొలుచుకుందాము. మనము నడుము లూజును బట్టి చిన్న సైజు బ్లౌజా పెద్ద సైజు బ్లౌజా అని చెప్తాం కదా, అందుకని అండి. చూడండి ఇట్లాగా చూడండి, మనకి 30 కన్నా తక్కువ ఉన్న బ్లౌజులన్నీ చిన్న బ్లౌజులండి. 30 దాకా ఉన్న బ్లౌజులన్నీ 30 నుంచి ఎక్కువ ఉన్న బ్లౌజులన్నీ పెద్ద సైజు బ్లౌజులని గుర్తుపెట్టుకోండి. ఇది ఇప్పుడు మనకి 30.5 ఉందండి. 30.5 కాబట్టి చూడండి పెద్ద సైజు బ్లౌజ్ అనమాట. పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే దీనికి నెక్ వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్కి 2 పెట్టుకుంటాము. పెద్ద సైజు బ్లౌజులకి వేసుకునే దాన్ని బట్టి 2.5, 2.5, 2.5 పెట్టుకుంటాం అనమాట. ఫస్ట్ చూడండి ఇక్కడ నడుము పొడవు అనేది గుర్తు పెట్టేసుకున్నాము. చూడండి ఇటు పొడవు ఎంత ఉందో చూసుకొని మొత్తం పొడవు తీసుకెళ్ళి అటు పెట్టేసేయాలన్నమాట. ఇట్లాగా పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనకి 30.5 కాబట్టి 30.5ని 4 భాగాలు చేసుకోవాలి. చూడండి ఇట్లాగా 4 భాగాలు చేసుకొని 4వ భాగం ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ ఒక పాయింట్ ఏముంది, 9 ఇంచెస్ పెట్టాను. 9 ఇంచెస్ అంటే నడుము దానికోసం నడుము టక్స్ల కోసం 1 ఇంచ్ కలిపి పెట్టేసుకోండి. కింద వైపు 4వ భాగానికి నడుము టక్స్లతో 1 ఇంచ్ కలిపి పెట్టేసుకొని, తర్వాత నెక్ వచ్చేసి 2.5, షోల్డర్ 3, చంకదింపు 6 పెట్టేసి కింద నడుము పెట్టుకున్నాం కదా 9 ఇంచీలు, దానికి 1 ఇంచ్ కలుపుకొని 10 ఇంచులు పెట్టేసుకోండి. పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి చెస్ట్ అనేది నడుము కన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. చూడండి నేను ఇక్కడ 1/2 ఇంచ్ ఏముందని కింద ఎంత ఉందో పైన కూడా చెస్ట్ కూడా అంతే పెట్టాను అనమాట. తర్వాత మళ్ళీ ఒక 1/2 ఇంచ్ కలుపుకొని పెట్టేశాను. ఇది మీరు మనిషిని బట్టి పెట్టుకోవాలి. చూడండి తర్వాత ఇట్లా మొత్తం లైన్స్ వేసేసుకోండి. తర్వాత చూడండి వీపు చూసుకొని ఎంత ఉందో అంత పెట్టుకేసుకుంటే మనకి నెక్ పొడవు అనేది వస్తుంది అన్నమాట. తర్వాత చూడండి చంక రౌండ్ దగ్గర ఇక్కడ కార్నర్లో 1.5 ఇంచ్ పెట్టేసుకొని పైనుంచి 1 ఇంచ్ పెట్టేసుకొని దాన్ని క్రాస్గా చంక రౌండ్ అనేది గీసుకోవాలండి. తర్వాత చూడండి ఎక్స్ట్రాస్ మొత్తం కింద మనం కట్ చేయాలి. ఎక్స్ట్రా లైనింగ్ వేసుకున్నాం కదా అది కట్ చేసేసుకొని తర్వాత బ్లౌజ్ అనేది కట్ చేస్తున్నాను. ఇక్కడ నెక్ కట్ చేయకూడదండి, ఎందుకంటే మనకి వర్క్ ఇచ్చారు కదా అందుకోసము. చూడండి ఇట్లాగా ఖర్చు మొత్తం కట్ చేసుకొని ఖర్చు దగ్గర అనేది ఘాట్ పెట్టుకోవాలన్నమాట. మనం ఇట్లాగా కత్తెరతో చిన్న ఘాట్ పెట్టుకుంటే మన కుట్టేటప్పుడు చెస్ట్ లూజ్ అక్కడ దాకా మనము మార్కింగ్ చేసుకున్నాము అని ఈజీగా గుర్తుంటుందన్నమాట. తర్వాత చూడండి హ్యాండ్ కోసము 4 ఫోల్డింగ్స్ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్ ఆ సైడ్ కట్ చేసాం కదా, మరొక సైడ్ అనేది హ్యాండ్ కట్ చేసుకోవాలి. మధ్యలో అనేది ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే ఇలాగే కట్ చేయండి, అన్ని పార్ట్స్ కూడా వస్తాయి అన్నమాట. చూడండి చెయ్యి లూజు చూసుకొని ఇంకా చెయ్యి బ్లౌజ్ మీద పరుచుకోవాలన్నమాట. ఇట్లా పరుచుకొని చూడండి ఇట్లాగా చెయ్యి పొడవు ఇలా పెట్టేసుకొని తర్వాత చంక లూజు కూడా చూడండి బ్లౌజ్ కదలకుండా అంతే ఉంచేసి లూజు లేకుండా అటువైపుకు లాక్కొని కొంచెం లూజుకు ముందుకే పెట్టుకోండి. మనకి తక్కువ అయితే ఇబ్బంది కానీ ఎక్కువ అయితే ఏం పర్లేదండి. ఒక 1/2 ఇంచ్ అవతలకే పెట్టుకోండి. తర్వాత చూడండి పొడవు ఎంత ఉందో అంత చంక లూజు డాట్ పెట్టాం కదా, ఆ డాట్ మీద పెట్టేసి 3 అంగుళాలు డౌన్ చేసుకున్నాను. తర్వాత 1.5 ఇంచ్ దాకా స్ట్రైట్గా గీసుకొని అక్కడ నుంచి చంక రౌండ్ అనేది గీసుకోవాలండి. తర్వాత చూడండి ఖర్చుకి అసలుకి మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి తర్వాత 1 ఇంచ్ దగ్గరికి అక్కడ నుంచి సెంటర్లో ఒక 1/2 ఇంచ్ పెట్టేసుకొని ఇట్లాగా క్రాస్గా అనేది మనం చంక క్రాస్ తీయాలి. ఇట్లాగా ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసుకోవాలి. చూడండి ఇలాగా
చంక చూడండి, చంక క్రాస్ అనేది చూడండి ఎలా తీసానో. పైన కింద కొంచెం కొంచెంగా కలుపుకుంటూ పోవాలన్నమాట. ఒక్కసారి ఎక్కువ తీయకూడదు, అట్లాగా కొంచెం క్రాస్గా కొంచెం కొంచెం కలుపుకుంటూ వెళ్ళాలన్నమాట. తర్వాత చూడండి ఇంకా మొత్తం కట్ చేసుకోవడమే. చూడండి పైన షోల్డర్ మీద ఒక ఘాటు, ఖర్చుకు ఒక ఘాటు పెట్టుకొని ఓపెన్ చేసి క్రాస్ తీసుకోవాలి. ఎప్పుడైనా సరే ఓపెన్ చేసి క్రాస్ తీసుకోండి. ఓపెన్ చేయకుండా క్రాస్ తీసుకున్నారంటే నాలుగిటికి కూడా క్రాస్ వస్తుందన్నమాట. చూడండి ఇలాగా. నడుము పట్టీ కోసం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ రాదండి, వాళ్ళు మనకి 80 సెంటీమీటర్సే ఇచ్చారండి క్లాత్ అనేది. అందుకని నేను ఈ పార్ట్లో నడుము పట్టీ కట్ చేసి తర్వాత సమానంగా పెట్టేసుకొని మళ్ళీ 2 క్లాతులు కూడా షేప్ బెల్ట్ కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ కోసం మరో క్లాత్ తీసుకుంటాను. చూడండి ఇక్కడ పావు తక్కువ 4 దగ్గర 2.5 పెట్టేసుకొని ఈ చివర 3 పెట్టేసుకోవాలి. షేప్ బెల్ట్ పొడవు ఎంత అనేది కొంతమందికి అర్థం కాదండి. ఇక్కడ చూడండి నడుము ఏమో బ్యాక్ పార్ట్ ఎంత ఉందో నడుము సేమ్ అంతా షేప్ పట్టి తీసుకుంటే సరిపోతుందండి. కొంచెం తగ్గినా పర్వాలేదు. చూడండి నడుము పట్టి ఎంత ఉందో అంత తీసేసుకొని ఫ్రంట్ వైపు ఒక ఘాట్ పెట్టుకోవాలి. మనకు కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఘాట్ పెట్టుకుంటే. చూడండి నెక్స్ట్ వచ్చేసి మనం లోపల ఇంకో క్లాత్ కోసం ఎక్స్ట్రా కట్ చేసుకుంటున్నాను. ఇలాగా నాకు 3 వచ్చినాయండి. ఇంకోటి కూడా కట్ చేశాను లోపల మందం కోసము. వచ్చిన దాన్ని బట్టి కట్ చేసుకుంటాము మనము. ఇంకెక్కడ సరిపోదు కాబట్టి ఇది కూడా ఇక్కడ కట్ చేశాను ఒకటి. చూడండి ఇట్లా కట్ చేశాను. నేను ఫ్రంట్ పార్ట్ కోసం వాళ్ళు మీటర్ తెచ్చుకోవాలి కాబట్టి మీటర్ తెచ్చుకోలేదు, నన్ను వేయమని చెప్పారు. నేను ఇంకో బ్లౌజ్ తీసుకొని క్రాస్గా క్రాస్ కటింగ్ వేశాను. చూడండి అది కూడాను. చూడండి ఇంకో బ్లౌజ్ పీస్ తీసేసుకొని ఇట్లాగా ఓపెన్ సైడ్ కానీ ఇది ఇంకో బ్లౌజ్ మీద కట్ చేస్తున్నాం కాబట్టి పర్వాలేదండి. చూడండి ఈ మూలలు అనేది షోల్డర్ మూల, చంక మూల అనేది ఇట్లా ఉండాలన్నమాట క్రాస్గా. ఇట్లాగా దేనిలోనైనా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలాగ పెట్టుకుంటే. చూడండి ఇట్లాగా మొత్తం డ్రాయింగ్ వేసేసుకోవాలి. మనకి ఇక్కడ మెయిన్ చూడండి మధ్యలో ఒక 1/2 ఇంచ్ పెట్టేసుకొని షోల్డర్ మీద నుండి ఒక 1 ఇంచ్ దగ్గర నుంచి ఇట్లా క్రాస్ తీసుకోవాలి. క్రాస్ తీసేది బాగా గమనించండి. చూడండి లాస్ట్కి వచ్చేలోపు కలిసిపోవాలన్నమాట అందులో. తర్వాత చూడండి జాకెట్ ఉక్సులు పట్టి పొడవు మొత్తం నెక్ ఎంత ఉందో చూసుకొని దానికి 2 ఇంచెస్ తగ్గించుకొని పొడవు అనేది పెట్టుకోవాలి. బ్యాక్ నెక్ ఎంత పెట్టామో ఫ్రంట్ నెక్ కూడా అంతే పెట్టేసుకొని ఇట్లా బాక్స్ గీసుకోవాలి. అయితే ఇక్కడ నేను వీ నెక్ పెడదాం అనుకుంటున్నానండి. ఆ అమ్మాయి కొంచెం మంచిగా కాలేజీకి వెళ్ళే అమ్మాయి అనమాట. అందుకని కొంచెం పక్కకి పెట్టాలని అనుకుంటున్నాను. అందుకని ఇట్లాగా మార్కింగ్ చేశాను. మళ్ళీ ఇట్లాగా వీ నెక్ అనమాట, కొంచెం పక్కకు వచ్చేలాగా పైన ఎంత ఉందో అంతే పెట్టేసి పక్కన కొంచెం ఎక్స్ట్రా పెంచాను అనమాట, ఒక 1/2 ఇంచ్ అనేది. తర్వాత ఉక్సులు పట్టి చూడండి పెట్టేసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. షేప్ బెల్ట్ జాయింట్ దాకా పెట్టేసుకొని అక్కడ నుంచి 1 పాయింట్ పెట్టుకుంటే మనకు సరిపోతుందండి. తర్వాత అక్కడ నుంచి 2.5 యువతల వైపుకి పెట్టుకొని ఆ 2.5 మీదే షేప్ పొడవు అనేది చూసుకోవాలి. ఆ షేప్ పొడవు దగ్గర నుంచి నేను ఇక్కడ బ్లౌజ్కి ఎంత ఉందో షేప్ పొడవు చూసుకొని అక్కడ 2.5 పెట్టేశాను. ఈ చివర కూడా 2.5 పెట్టేసుకొని ఇట్లాగా స్ట్రైట్గా వేసుకున్నాను అనమాట. చూడండి అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. చూడండి ఇలాగా ఫస్ట్ షేప్ బెల్ట్ దాకా పెట్టేసుకొని 1 ఇంచ్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా పెట్టేసుకోండి. తర్వాత అక్కడ నుంచి 2.5 పెట్టేసుకొని 2.5 దగ్గర షేప్ పొడవు అనేది చూసుకొని ఆ పొడవు దగ్గర మనం బ్లౌజ్కి షేపు ఎంత ఉందో అంత చూసుకొని ఇట్లా ఘాట్లు పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఖర్చుకి మొత్తానికి ఘాట్లు పెట్టేసుకోండి. అన్నీ ఒక చోటుకే వస్తాయి, 2 షేపులు కూడా ఒక చోటుకు వస్తాయి, నీట్గా ఉంటుందన్నమాట. దీని మిగతా కటింగ్ వేరే వీడియోలో షేర్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్